హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో పిల్లల కోసం ఒక హెల్తీ స్నాక్ రెసిపీని చూపిస్తాను. స్కూల్ నుంచి రాగానే ఏవో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా! 10 నిమిషాల్లో అప్పటికప్పుడు ఈ కాజు మసాలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి 1 స్పూన్ వరకు నెయ్యిని తీసుకున్నాను. కాజు వేయించడం కోసం ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నాను. ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే 1 స్పూన్ వరకు నూనె అయినా తీసుకోవచ్చు. కాజు మసాలా టేస్టీగా రావాలి అంటే వీటిని చాలా నిదానంగా చక్కగా వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేస్తున్నాను. ఈ పాత్ర వేడిగా ఉంటుంది కాబట్టి అలానే వదిలేయకుండా కాస్త ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పుని, ఒక చిటికెడు పసుపుని, నెక్స్ట్ రుచికి తగినంత కారం కూడా వేశాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడిని, కొంచెం మిరియాల పొడి కూడా వేసేయాలి. ఇదే టైంలో కావాలి అంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చాట్ మసాలా వేయలేదు. వీటన్నిటిని కూడా కాజుకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. మనం 1 స్పూన్ వరకు నెయ్యి వేసి వేయించాం కదా! ఈ మసాలాలు కూడా చక్కగా పట్టేస్తాయండి. ఇంతకంటే నెయ్యి ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా ప్రిపేర్ చేసిన కాజు మసాలాని ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టాము అంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూశారు కదా! చాలా సింపుల్‌గా, టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కాజు మసాలా ప్రిపేర్ అయింది. అంతే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.